truly, నిజంగా వాస్తవంగా చూడాలంటే God is not there. దేవుడు ఒక వ్యక్తి పక్షంగా లేడు అన్నట్టుగానే ఉంది. No. లేడు. What happens when God is on your side? దేవుడు నీ పక్షంగా ఉంటే ఏం జరుగుతుంది? You will never be the same again. నువ్వు ఇప్పుడు ఉన్నట్టుగా ఎప్పుడు ఉండవిక. You will never be the same again. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉన్నట్టుగానే ఉండిపోవు. But we see people living the same. అయితే మనం జనులు చూస్తున్నప్పుడు వారు ఒకే విధంగా జీవిస్తూ ఉంటారు. The same. అదే విధానంలో no change. ఎటువంటి మార్పు లేకుండా అదే విధమైన జీవితంలో జీవిస్తుంటారు. No care at all for their own life. వారి సొంత జీవితం గురించి వారికి ఏమాత్రం శ్రద్ధ ఉండదు. No. లేదు. What is the change in you? నీలో ఉన్న మార్పు ఏంటి? Come on. What is the best thing? నీలో ఉన్న శ్రేష్టమైనది ఏంటి? Holy to holy. పరిశుద్ధత నుండి పరిశుద్ధత వైపు. Hallelujah. హల్లెలూయా. From holy to holy. పరిశుద్ధత నుండి ఇంకా పరిశుద్ధత వైపు. Where is the holiness? పరిశుద్ధత ఎక్కడుంది అసలు? Without holiness, what the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా. Look at this. ఇటువైపు చూడండి. ఆ వాక్యాన్ని చూడండి. And pursue peace with all people and holiness, without which no one will see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. No God. దేవుడు లేడు. No one will see the Lord. ప్రభునెవడు చూడడు. It is for us to think and think and think. ఇది మన కొరకు తిరిగి ఆలోచించాల్సిన విషయం ఇది. He is holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. And he is the consuming fire. ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. And people take it so easy. జనులు చాలా సులభంగా తీసుకుంటారు. సులువుగా. What if whether God is there or not? అసలు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేదా అనే ఆలోచన ఏముండదు. What if whether there is God or not? మరి దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు. అది. What if? ఉంటే ఏంటి లేకుంటే ఏంటి. What if whether there is God or not? దేవుడు నా పక్షంగా ఉంటే ఎంత లేకుంటే ఎంత, ఏంటి పెద్ద తేడా ఏంటి అన్నట్టుగా. ఏం I'm living. నేను బ్రతుకుతున్నాను కదా, I have no problems. నాకేం సమస్యలు లేవు.
Good, good, you have no problems. మంచిదే, నీకు ఎటువంటి సమస్య లేదన్నది మంచిదే. Good that you are living peacefully. నువ్వు సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుతున్నావు, మంచిదే. But can you see God? కానీ నువ్వు దేవుని చూడగలుగుతున్నావా? Can you see the Lord? నువ్వు ప్రభును చూస్తున్నావా? Seeing is the most important subject in the Bible. బైబిల్ గ్రంథంలో చూచుట అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. Seeing, చూచుట, seeing. చూచుట, చూచుట. What do you see? నువ్వేం చూస్తున్నావు? What do you see? నీవు ఏమి చూచుచున్నావు? Basing on what you see, God will act. నువ్వు దేన్ని చూస్తున్నావో దాని ఆధారంగా దేవుడు క్రియ చేస్తాడు. Right. అవును. If you really want God to perform His word, దేవుడు తన మాటను నిజంగా జరిగించాలని నువ్వు ఆశపడితే, కోరుకుంటే, in your life, if really you want God to accomplish what He has promised, నీ యొక్క జీవితంలో నిజంగా దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడో దాని నెరవేర్పు నువ్వు చూడాలని, అనుభవించాలని కోరుకుంటే, there is a condition. ఒక షరతు ఉన్నది. The condition is that how you see. ఆ షరతు ఏంటంటే నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, ఎలా చూస్తున్నావు. How you see. నువ్వు ఎలా చూస్తున్నావు? Seeing. చూడు. Seeing just like any man sees. ఇతరులు చూసినట్టుగానే, వేరే ఏదో ఒక వ్యక్తి చూసినట్టుగానే నువ్వు చూస్తున్నావా? Or any difference is there in your seeing? లేదా నువ్వు చూచుటలో ఏదైనా భిన్నంగా, ప్రత్యేకంగా ఉందా నీ దృష్టి? What do you see? నువ్వేం చూస్తున్నావు? My favorite subject. నాకు ఇష్టమైన అంశం ఇది. What do you see? నువ్వేమి చూచుచున్నావు? Or నీకు ఏమి కనబడుచున్నది? నీకేమి కనబడుచున్నది? Can you see something? నువ్వేమైనా చూడగలుగుతున్నావా? నీకేమైనా కనబడుతుందా? But Thomas గారు, మీరు కాదండి, పెద్దవారు కాదు, వీరు చిన్నవారు, బాలుడు, 3 అడుగులే. చెప్పండి థామస్ గారు, మీకు ఏమి కనబడుచున్నది? వాట్ డూ యు సీ? మీకేమి కనబడుచున్నది? యా, ఇస్ దేర్ ఎనీ వర్డ్ ఇన్ ద బైబిల్? కెన్ యూ లిఫ్ట్ యువర్ హ్యాండ్ ఇఫ్ సంబడి నోస్? బైబిల్లో అటువంటి వాక్యం ఏదైనా ఉందా? తెలిసిన వారు ఎవరైనా ఉంటే మీ చెయ్యి ఎత్తి చూపిస్తారా? ఓకే, గుడ్ 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 గుడ్. I know some of you do not know this. మీలో కొందరికి ఈ విషయం తెలియదని నాకు తెలుసు. But Jacob, do you know this? What Nitin? What Thomas? Do you know this? ఏమండి? 1:9 కాదండి. కూర్చోండి. Turn to Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. What Thomas said is right? థామస్ గారు చెప్పింది కరెక్టేనా? No? ఓకే ఓకే, థామస్ గారు మీరు చెప్పింది కరెక్ట్ కాదని తీర్మానించేశారు.
ఏందో మేమేదో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనుకున్నాం కానీ ఏందో సప్పగా ఉందనిపిస్తుందా మీకు? Now look at this, verse 11. 11వ వచనం చూడండి. Moreover, the word of the Lord came to me, saying, Jeremiah, what do you see? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చెను. What do you see? నీకేమి కనబడుచున్నది? Now go to verse 12. ఇప్పుడు 12వ వచనం చూడండి. God said to Jeremiah, యెహోవా ఇర్మియాతో ఇలా సెలవిచ్చాడు, you have seen well. నీవు బాగుగా కనిపెట్టితివి. You have, English లో బాగుంది, you have seen well. నువ్వు బాగా చూశావు. నువ్వు బాగా చూసావు. నువ్వేం చూస్తున్నావు? నీకేం కనబడుతుంది అని అడిగిన దేవుడు మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నాడు ఇర్మియాకి. ఏయ్, నువ్వు బాగా కనిపెట్టావు, నువ్వు బాగా చూస్తున్నావు. ఇన్ బిట్వీన్ జెరమయా spoke to God saying, this is what I am seeing. మరి దాని మధ్యలో చూసినట్లయితే ఇర్మియా తాను ఏం చూస్తున్నాడో దేవునికి చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? I see what? నేను ఏం చూస్తున్నానని చెప్పాడు. Yeah, verse 11. Go back to verse 11. Yes, I see a branch of an almond tree. బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, after hearing from God, దేవుని వద్ద నుండి విన్న తర్వాత Jeremiah got a vision. ఇర్మియాకు ఒక దర్శనం కలిగింది. In that he saw the branch, a branch of an almond tree. ఆ దర్శనంలో ఆయన ఒక బాదం చెట్టు చువ్వను చూస్తున్నాడు. And made it known to God. ఆ విషయాన్ని దేవునికి తెలియపరిచాడు. I see నేను చూచుచున్నాను, a branch of an almond tree. బాదం చెట్టు చువ్వ నేను చూస్తున్నాను అని చెప్పాడు. Then immediately God said, అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, you have seen well. నువ్వు బాగా చూసావు, నువ్వు బాగా కనిపెట్టావు. నువ్వు బాగా కనిపెట్టావు. Not just seeing, but also you could research on it. నువ్వు కేవలం ఏదో చూడటం మట్టుకే చూడటం కాదు గాని బాగా కనిపెట్టి గమనించావు, దాన్ని Amen. గ్రహించావు. Hallelujah. హల్లెలూయా. So he said, I see a branch, but God said, you have seen well. దీనికి తెలుగులో భలే రెండు అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి, నేను బాదం చెట్టు చువ్వను చూచుచున్నాను. దేవుడు అంటాడు, బాగా కనిపెట్టావు అంటాడు. యా, రీసెర్చ్, పరిశోధించుట. రైట్, ఎగ్జాక్ట్ వర్డ్ దట్ ఈస్ రీసెర్చ్, పరిశోధన చేయుట. Is there anybody sitting here in that aspect of research? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఆ విధంగా పరిశోధన చేసే స్థితిలో ఉన్నారా? పరిశోధన చేస్తున్నారా? Can you lift up your hand if you are really in that kind of research? మీరు నిజంగా ఆ విధమైన పరిశోధనలో ఉన్నట్టయితే మీరు చేయొచ్చు. Suppose if you read the first verse of the book of Genesis, chapter 1, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే,
have you seen anything in this verse? ఈ వచనంలో మీరు ఏమైనా చూసారా, ఏమైనా కనిపెట్టారా? If anybody has seen something in this, please come forward to explain. దానిలో మీరు ఏదైనా చూసినట్లయితే దయచేసి ముందుకు వచ్చి మీరు దాన్ని వివరించండి. A courageous man will be like a lion. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. And if you are not a righteous man, then you are not like a lion. నువ్వు నీతిమంతుడు కానట్లయితే నువ్వు సింహం వలె ఉండలేవు. If you have a research on this one verse, ఈ ఒక్క వచనం పైన నీకు పరిశోధన ఉంటే be bold to come and share what you have seen in this. దీంట్లో నువ్వు ఏం చూసావో వచ్చి పంచుకోవడానికి ధైర్యం వహించి ముందుకు రావాలి. If not, tell that I never understood. లేనట్లయితే అసలు నేను ఎప్పుడు దానిలో ఏం అర్థం చేసుకోలేకపోయానని చెప్పు. Or I am not interested. లేదా నాకు అంత శ్రద్ధ లేదు అని అయినా చెప్పు. Simply I read some time back, but I do not know. ఏదో ఎప్పుడో దాన్ని చదివాను కానీ దాని గురించి నాకేం తెలియదు. The beginning verse of the Bible, బైబిల్లోని ప్రారంభ వచనము, that itself you do not know, then what do you know? ఆ వచనం మొదటి వచనమే నీకు తెలియకపోతే మరి ఇంకా నీకు ఏం తెలుసు? Yes, please. Anybody here దయచేసి ఎవరైనా ఉన్నారా ఇక్కడ who can come forward and speak on Genesis chapter 1 verse 1? మరి ముందుకొచ్చి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మీద మాట్లాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Yes, please. దయచేసి ఎవరైనా. No? లేరా? No? ఎవరు లేరా? No? లేరా? No? Research. పరిశోధించాలి. Research. పరిశోధన చేయాలి. The beginning of the Bible, you must research. బైబిల్ యొక్క ఆరంభాన్ని మీరు తప్పక పరిశోధన చేయాలి. If you never had a research of your own Bible, మీ సొంత బైబిల్ యొక్క పరిశోధన మీ స్వతగా మీరు చేయకపోతే ఎన్నడూ how can God say that? I will perform my word. నా మాట నేను జరిగిస్తాను, నెరవేరుస్తానని దేవుడు నీతో ఎలా చెప్పగలడు? When Jeremiah said, I see the branch of the almond tree, నేను ఒక బాదం చెట్టు చువను చూస్తున్నాను, కనిపెడుతున్నానని ఇర్మియా దేవునితో చెప్పినప్పుడు you know what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? Come and take us to Jeremiah chapter 1 verse 12. ఇర్మియా 1:12లోకి మరొకసారి వెళ్ళి చూద్దాం. Be serious about it, please. దీని గురించి తీవ్రంగా ఉండండి దయచేసి. Now there are two things. God said that you have seen well. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదట దేవుడు నువ్వు బాగా కనిపెట్టావు, చూసావన్నాడు. And then God said, ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, I am ready to perform my word. నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనేను. If you really want God to perform the word which is spoken for you or for anyone in the world, then you must be able to research and you must bring out what you could see. దేవుడు నీ కొరకు గాని లోకంలో ఉన్న మరెవరి కొరకైనా ఆయన మాట్లాడిన మాటను నెరవేర్చాలని నువ్వు ఆశించినట్లయితే ఆయన నీ కొరకు ఏదైతే నీ ముందు పెట్టి ఉన్నాడో దాన్ని పరిశోధించి గమనించి గ్రహించి ఆయన ముందుకు తీసుకొని రావాలి. You must bring it before God. దాన్ని దేవుని ఎదుటికి తీసుకొని రావాలి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. First of all, you must give your attention to God. మొట్టమొదట మీరు దేవునికి శ్రద్ధ చూపాలి. దేవుని పట్ల శ్రద్ధ చూపాలి. Attention. శ్రద్ధగా ఉండాలి. Why see people just get up in the morning? మరి అనేకులను చూసినప్పుడు పొద్దున్నే జనులు లేస్తారు and they will be in their day-to-day life, that's all. వారి అనుదిన
వ్యవహారాల్లో మునిగిపోతుంటారు. That's all. అంతే. No, they will not go back to the beginning of the creation. లేదు, వారు సృష్టి ఆరంభం యొక్క దాని గురించి పరిశోధన చేయడం, దాన్ని గమనించడం, ఆలోచించడం చేయరు. What I have seen people, నేనేం చూశానంటే జనాల్ని, they do not research. వారు ఎటువంటి పరిశోధన చెయ్యరు. No. లేదు. They open their Bible, read 3-4 chapters nicely. ఏదో బైబిల్ తెరిచేసి చక్కగా ఒక 2-3-4-5 అధ్యాయాలు చదువుతారు. I have seen people, they never open their Bible. మరి కొంతమంది అయితే అసలు బైబిలే తెరవని వాళ్ళని కూడా చూశాను నేను. I have seen people, they do not read at least a couple of chapters. కనీసం ఒక 2 అధ్యాయాలైనా రోజు చదివే వాళ్ళని కూడా లేకుండా చదవని వాళ్ళని కూడా నేను చూశాను. I am one among them. వారిలో నేను ఒక్కడిని. I will not open my Bible. నా బైబిల్ నేను తెరవను. I will not read 2-3 chapters. 2-3 అధ్యాయాలు చదవను. But I have someone, a good friend of mine. కానీ నాకు ఒక మంచి స్నేహితుడు ఒకరు ఉన్నారు. He is a really great help to me. ఆయన నిజముగా నాకు ఎంతో గొప్ప సహకారి. God promised one promise through Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. In the book of John chapter 16 verse 13. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో there is a very powerful promise. ఒక శక్తివంతమైన వాగ్దానం ఉన్నది. Now look at this. దీన్ని చూడండి ఒకసారి. The Spirit of truth has come. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, when the Spirit of truth has come, ఆ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, who will come? ఎవరు వస్తారండి? Spirit will come. ఆత్మ వస్తాడు. Which spirit? ఏ ఆత్మ? ఏ ఆత్మ? The Spirit of truth. సత్య స్వరూపి అయిన ఆత్మ. When he come, ఆయన వచ్చినప్పుడు, when he has come, ఆయన వచ్చినప్పుడు, he will guide you into all truth. ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. Glory to God. Hallelujah. ఆమేన్, ఆమేన్. And people are not interested. ప్రజలకు శ్రద్ధ లేదు. Not interested to remember John 16:13. యోహాను 16:13 జ్ఞాపకం ఉంచుకునే విషయంలో కూడా వారికి శ్రద్ధ లేదు. నా కోపం వచ్చి తిట్టేస్తాను క్రైస్తవుల్ని ఇప్పుడు. హలో, చాలా కోపం వస్తుంది నాకు. చాలా కోపిస్తుంది నేను. చాలా కోపిస్తుంది. క్యా కర్ రా బే తూ అంట. దాని మన బేన్ వచ్చేస్తుంది నాకు. హలో, సత్యనాశ్ చేసి పెడుతున్నారండి కింగ్డమ్ని. సత్యనాశ్ చేసి పెడుతున్నారు క్రైస్తవులు. This friend of mine, ఈ నా మంచి స్నేహితుడు, the Spirit of truth, సత్య స్వరూపి అయిన ఆత్మ convicts my sin. నా పాపంను గురించి నన్ను ఒప్పింపజేస్తాడు. He convicts my sin. నా పాపం విషయంలో నన్ను ఒప్పింపజేస్తాడు. He convicts of my righteousness. నా నీతిని గురించి నన్ను ఒప్పింపజేస్తాడు. He convicts of the judgment that is going to come. రాబో తీర్పును గురించి ఆయన నన్ను ఒప్పింపజేస్తాడు. His name is, ఆయన పేరు Holy. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. His name is Holy. ఆయన నామం పరిశుద్ధం. Hallelujah. హల్లెలూయా. He is holy. ఆయన పరిశుద్ధుడు. To make you holy. నిన్ను పరిశుద్ధుగా చేయుటకు. He will convict your sin. నీ పాపం విషయమై నిన్ను ఒప్పింపజేస్తాడు. He will bring the conviction of your sin. నీ పాపం విషయమై నీలో ఒప్పుదల కలగజేస్తాడు. My sin. నా పాపం. I will not say that I have never sinned. నేను ఎన్నడూ ఏ పాపం చేయలేదని నేను అనను. I am a sinner. నేను పాపిని. I am a terrible sinner. నేను భయంకరమైన పాపిని. Okay.
One day ఒక రోజు we went to Ponnur పొన్నూర్ అనే ప్రాంతానికి వెళ్ళాం, in Guntur district. గుంటూరు జిల్లాలో. So I was driving our pastor's car, పాస్టర్ల కార్ నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను. and there was a speaker, American. He is originally Britisher, but settled in America. మరి బ్రిటిష్ అయితే ఆయన అమెరికాలో సెటిల్ అయ్యారు. But a great man of God. ఒక గొప్ప దైవజనుడు. Amazing person. అద్భుతమైన వ్యక్తి. His name is Alan Vincent. ఆయన పేరు అలన్ విన్సెంట్. Now he is promoted to the glory. ఇప్పుడు ఆయన మహిమలోనికి చేర్చబడ్డారు. So he was sitting ఆయన కూర్చున్నారు, in a veranda, వరండాలో కూర్చున్నారు. and I was washing the car. నేను కార్ కడుగుతా ఉన్నాను. He saw me. ఆయన నన్ను Because చూశారు. in the night I drove the car, and then morning I thought that I should wash the car and keep it ready so that these people will go for the meeting. రాత్రంతా మరి డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్ళాను. ఆ తర్వాత పొద్దున్నే మళ్ళీ వీరిని మీటింగ్ తీసుకెళ్ళాలి దైవజనులనని ఆ కారు శుభ్రం చేస్తా ఉన్నాను, కడుగుతా ఉన్నాను. He asked me, ఆయన నన్ను అడిగారు, have you spent some time in reading God's word? దేవుని వాక్యం చదివే దానిలో నువ్వు కొంచెం సమయం గడిపావా అని అడిగారు. I said no. లేదండి అన్నాను. He was upset with me. ఆయన కోపం వచ్చేసింది నా మీద. He felt bad చాలా that ఆయన బాధపడ్డాడు. instead of reading the word, వాక్యం చదివే బదులు I am washing the car. కారు కడుగుతున్నానని బాధపడ్డాడు నన్ను చూసి. Hello. In fact, I tell you the truth. వాస్తవానికి నేను సత్యం చెప్తున్నాను. I have a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. Even if I am washing the car, నేను కారు కడుగుతున్నా కూడా he will be speaking to me. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటాడు. While speaking to you, he is speaking to me. నేను మీతో మాట్లాడుచుండగా ఆయన నాతో మాట్లాడుచున్నాడు. I have such a wonderful friend. నాకు అంత అద్భుతమైన స్నేహితుడు ఉన్నాడు. He is the Spirit of truth. ఆయన సత్య స్వరూపైన ఆత్మ. He will lead into all truth. ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. I was thinking about in the beginning. నేను ఆరంభం గురించి ఆలోచిస్తూ వచ్చాను. And he was helping me. ఆయన నాకు సహాయం చేశాడు. Son, కుమారుడా, think about Alpha. అల్ఫా గురించి ఆలోచించు. Hallelujah. హల్లెలూయా. Alpha means not this Alpha. అల్ఫా అంటే ఇక్కడ ఉంది అల్ఫా హోటల్ కాదండి. Alpha with Omega. అల్ఫా ఒమేగా. Omega means not some tablet. ఒమేగా అంటే ఏదో టాబ్లెట్ కాదు, గోలి కాదు. Alpha and Omega. అల్ఫా ఒమేగా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. I said, what is that? అదేంటి అన్నాను నేను. What is Alpha and what is Omega? అల్ఫా అంటే ఏంటి, ఒమేగా అంటే ఏంటి అన్నా. I know only one Alpha. There we get nice tea. నాకు ఒక అల్ఫా మాత్రం తెలుసు, అక్కడ బాగా మంచి టీ దొరుకుతుంది. And Kara biscuit. కైరా బిస్కెట్ దొరుకుతుంది. Hallelujah. హల్లెలూయా. And look me. చూడండి నా వైపు. Look me gadra. Look me. లుక్ మీ దొరుకుతుంది. Eatable item. తినేది లుక్ మీ దొరుకుతుంది. Then God said, ఆ తర్వాత దేవుడు అన్నాడు, హలో make friendship with him. ఆయనతో స్నేహం చేయన్నాడు. But that man of God do not know what I am doing. కానీ ఆ దైవజనుడికి నేనేం చేస్తున్నానో ఆయనకు తెలియదు. He knows only thing that I am washing the car. నేను కారు కడుగుతున్నది ఒకటే ఆయనకు తెలుసు. That's all. అంతే. But I made a friendship with the Spirit of truth. కానీ సత్య స్వరూపైన ఆత్మతో నేను స్నేహం చేస్తున్నాను. He was explaining about the word proceeds out of the mouth of God. దేవుని నోట నుండి బయలు వెళ్ళే మాటను గురించి ఆయన నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. I love that in the book of Isaiah chapter 55 verse 10 onwards. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం నుండి ఉన్నటువంటి ఆ మాట నాకు చాలా ఇష్టం. Now look at this. ఇప్పుడు చూడండి దీని వైపు. Isaiah chapter 55 verse 10. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. For as the rain comes down
వర్షము ఆకాశం నుండి ఎలాగైతే వస్తుందో, Hallelujah. హల్లెలూయా, And the snow from heaven. హిమము ఆకాశం నుండి ఎలాగైతే వస్తుందో, And do not return. అక్కడికి అది తిరిగి మరలక, And do not return there. అక్కడ ఎలాగూ మరలక, But water the earth. భూమిని తడిపి And make it bring forth and bud. విత్తువానికి విత్తనమును, And it may give seed to the sower and the bread to the eater. భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. Hallelujah. హల్లెలూయా, Right? అవునా? Alage. అలాగే, The same way. అలాగే, The same way. అదే రీతిగా The word that proceeds out of my mouth. నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. Amen and amen and amen and Amen, amen. amen. Go ahead, go ahead. La telika baba bardini shamohoko. एक पागल आया मेरे पास, क्या बात कर रहे हैं बोले, बोला मैं भाषा बात कर रहा हूँ. ఒక పిచ్చి ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నేను భాషలు మాట్లాడుతున్నాను అన్నాను. అరే నేను పిచ్చోడు అయితే నువ్వు కూడా పిచ్చోడు అయినా వారాబాయ్ అన్నాడు. నేను పిచ్చోని అయితే నువ్వు కూడా పిచ్చోనివైనా వారా బాబు అన్నాడు. నువ్వు మాట్లాడుతుంది నీకే తెలియదు, ఏమో మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతుంది నాకే తెలియదు, మన ఇద్దరం పిచ్చోళ్ళం అన్నాడు. నువ్వు మాట్లాడుతుంది నీకు తెలియదు, నేను మాట్లాడుతుంది నాకు తెలియదు, మన ఇద్దరం పిచ్చోళ్ళం అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. मैं बोला सही रे सही. నేనన్నాను అవునయ్యా అవును. मैं तो हमारे मसीह के लिए एक पागल हूँ. నేనైతే నా యేసయ్య గురించి పిచ్చివాణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. సో నా మాటలు పిచ్చిగానే ఉంటారయ్యా నీకు అని చెప్పిన. ఆమేన్. నా మాటలు పిచ్చిగానే ఉంటాయని చెప్పాను. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ. ఓకే ఓకే ద వర్డ్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి బయలు వెళ్ళు మాట. God said,